హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. సీడాక్ వచ్చేసి మన హైదరాబాద్లో బేస్ ఉన్న ఆఫీస్ నుంచి 104 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అర్హత చూసుకుంటే డిప్లొమా వారు, డిగ్రీ, బీటెక్, బీఈ, పీజీ, ఎంబీఏ మరియు ఫ్రెషర్స్ కూడా కొన్ని పోస్టులు అనేది ఉన్నాయండి. అర్హతను చూసుకొని మీరు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్టులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఈ వీడియోలో మీకోసం ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా, వారి యొక్క శాలరీస్ ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఇక నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు చూసుకుంటే సంస్థ పేరు వచ్చేసి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందండి. ఈ సంస్థ వచ్చేసి ఉద్యోగం వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో 3 సంవత్సరాల వరకు ఉంటుందండి పోస్టును బట్టి. ఇక పనితీరు బాగుంటే పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కువ పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయండి. కొన్ని ఢిల్లీ, ముంబై ప్లేస్లలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయండి. కానీ బేస్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటాయండి. ఎవరికి అర్హత అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారైనా మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా పోస్టును బట్టి అప్లై అనేది చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు చూసుకుంటే 104 పోస్టులు ఉన్నాయండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ మోడల్ లీడ్ కింద 60+ పోస్టులు ఉన్నాయండి. దానికి వచ్చి అర్హత బీటెక్ అండ్ ఎంటెక్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజర్ లేదా ఆఫీసర్ కింద 15+ పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ కింద 8+ పోస్టులు ఉన్నాయండి. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ కింద 1 పోస్టు మాత్రమే ఉన్నది. డిప్లొమా చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉందండి. వీటితో పాటుగా సపోర్ట్ స్టాఫ్ అండ్ మిగతా పోస్టులకు కూడా సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే టెక్నికల్ పోస్ట్కి సంబంధించిన వారికి చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ ఇంజనీరింగ్ డిజిగ్నేషన్స్కి వారికి అయితే బీఈ, బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ప్లస్ సిఎస్సి, ఐటీ, ఈసీ విభాగాలలో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. లేదా ఎంఈ, ఎంటెక్ చేసిన వారైనా అర్హులు. లేదా ఎంఎస్సి, ఎంసీఏ, పిహెచ్డి ఇన్ రిలవెంట్ డొమైన్లో చేసిన వారైనా ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ అండి. కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వారందరూ కూడా ఫస్ట్ క్లాస్లో తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ప్లస్ మినిమం 60% మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్లలో. ప్రాజెక్ట్ టెక్నీషియన్స్ కింద చూసుకుంటే డిప్లొమా ఇన్ ఈసీఈ ఆర్ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ వారు అయి ఉండాలి, కంప్లీట్ చేసిన వారు. ఈ పోస్ట్కి వచ్చేసి కనీసం 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వారు అడుగుతున్నారు. ఇక నాన్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ కింద ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ కింద పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. ఎంబీఏ ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ చేసిన వారు, సిఏ, సిఎంఏ లేదా ఎంకామ్ చేసిన వారే ఉండాలి. ఇవి కూడా పోస్టును బట్టి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది వారు అడుగుతున్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్కి వచ్చేసి కంటెంట్ అండ్ అవుట్ రీచ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎంబీఏ, పీజీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసిన వారై ఉండాలని చెప్తున్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ కింద వచ్చేసి బీటెక్, పిహెచ్డితో పాటు 9 నుండి 12 సంవత్సరాల అనుభవం అనేది వారు ఉండాలని చెప్తున్నారు. ఇక శాలరీ విశేషానికి చూసుకుంటే ప్రాజెక్ట్ టెక్నీషియన్కి 3.4 lakhs ఉంటుందండి. ప్రాజెక్ట్ అసోసియేట్కి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4.5 lakhs ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి వచ్చేసి 5.11 lakhs పర్ యానం ఉంటుందని చెప్తున్నారు. 5.8 to 8 lakhs ఆఫ్ యానం ప్యాకేజ్ కింద ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సీనియర్ ఇంజనీర్కి వచ్చేసి 10.65 నుంచి 13.8 lakhs పర్ యానం వరకు శాలరీ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక ప్రాజెక్ట్ మేనేజర్స్ కింద హైయెస్ట్గా 21.80 lakhs పర్ యానం కింద శాలరీ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం అండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే పోస్ట్ను బట్టేసి ఫ్రెషర్స్కి వచ్చేసి బిలో 30 years అనేవారు అప్లై చేసుకోవచ్చు. అవి కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ టెక్నీషియన్స్కి ఎవరైతే పోస్ట్ అవైలబిలిటీ ఉన్నాయో వాటికి ఫ్రెషర్స్ అడుగుతున్నారో అక్కడ బిలో 30 years అనేది ఉండాలి అండి. మ్యాక్సిమం 30 years అండి. ఎక్స్పీరియన్స్ వారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి 30 to 40 years అనేది ఉండాలి. ఏ పోస్టులకి అప్లై చేసుకునే వారు అర్హులు అంటే ఇంజనీరింగ్ అండ్ సీనియర్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రేడ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక సీనియర్ రోల్స్లో వచ్చేసి బిలో 50 to 56 years వారికి
ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసి మేనేజర్స్ అండ్ ఆఫీసర్స్ కింద ఉన్న వారికి చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ పీడబ్ల్యూవి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకున్న వారందరూ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉందండి. స్క్రీనింగ్ ఫస్ట్ జరుగుతుందండి. అప్లై చేసుకున్న వారి యొక్క షార్ట్ లిస్ట్ చేస్తారు. వారందరికీ కూడా ముందుగా పరిశీలించి వాటి యొక్క రిజ్యూమ్స్ని పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది అవసరమైతే మాత్రమే రాత పరీక్ష అనేది ఉంటుంది. అది కూడా పోస్ట్ను బట్టి, అది కూడా అప్లికేషన్స్ వచ్చిన రేషియోస్ని బట్టి మాత్రమే వారు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ అండి. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. దీని ఆధారంగానే తుది ఎంపిక అనేది జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ సెలక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ఎలా జరుగుతుందంటే ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే అవుతుంది. ఇంటర్వ్యూ సమాచారం అనేది ఈమెయిల్ ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడినే మీరు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కమ్యూనికేషన్ అనేది ఆ ఈమెయిల్కే వస్తుంది. ఇక అప్లికేషన్ ఫీజు ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ఫీజు లేదండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అందరికీ కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి జీరో ఫీజు అండి, జీరో అప్లికేషన్ ఫీజు అని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, అప్లికేషన్ అనేది ప్రారంభమైంది 1 ఫిబ్రవరి నుంచి ప్రారంభమైనది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 20 ఫిబ్రవరి 2026 కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోవడం అనేది మొదలు పెట్టండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయదని కోరుకుంటున్నాను. ఎనీ ఆఫ్ ద కేసెస్లో వచ్చేసి సర్వర్ బిజీ అనేది జరగడం అనేది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇక అప్లై ఎలా చేసుకోవాలి అంటే హౌ టు అప్లై మెయిన్గా వచ్చేసి మన సీడాక్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరీర్ సెక్షన్ని క్లిక్ చేసుకొని మనము అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మొదటగా మన మొబైల్ నెంబర్ తోటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు వ్యాలిడ్ వారి యొక్క సెల్ఫ్ మొబైల్ నెంబర్నే ఇవ్వండి, ఎటువంటి హికప్స్ జరగకుండా. తర్వాత ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది కానీ ఓటీపీ సంబంధించిన అన్నీ కూడా ఈ మొబైల్ నెంబర్కే వస్తాయండి. తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ని అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాలి యాజ్ పర్ అప్లికేషన్ ఫామ్లో అడిగిన దాని ప్రకారంగా. అందులో వచ్చేసి ఫోటో అనేది జేపిక్ ఫార్మాట్లో ఉండాలి, బిలో 400 KB కింద ఉండాలి. రిజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసేటప్పుడు అది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, బిలో 500 KB కిందనే ఉండాలి. దాని తర్వాత సబ్మిట్ చేయాలండి. వివరాలన్నీ నింపిన తర్వాత సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ చేసిన అప్లికేషన్ నెంబర్ని మనం ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్దర్గా ఉండే కమ్యూనికేషన్ అంతా ఆ అప్లికేషన్ మీదనే జరుగుతుంది. హార్డ్ కాపీలు పోస్ట్లో పంపించాల్సిన అవసరం లేదండి. మీరు ఒకసారి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే దట్ ఈస్ ద ఫైనల్ అప్లికేషన్ టు ద రిజిస్ట్రేషన్. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఒకరికంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే వేరే అప్లికేషన్స్ పెట్టుకోవాలండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్వ్యూ సమయానికి ఎన్ఓసి సమర్పించాలి. ఎవరైతే ప్రజెంట్ గవర్నమెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇంటర్వ్యూ టైంకి సమర్పించాలని చెప్తున్నారు. మీ ఈమెయిల్ ఐడిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. మీకు వచ్చే ఇన్బాక్స్లో వచ్చే మెసేజెస్ని అన్నీ కూడా క్రమం తప్పకుండా డైలీ చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అప్లై చేసే ముందు పూర్తిగా ఒకసారి చదవండి. ఈ పోస్టులు వచ్చేసి మొత్తంగా చూసుకుంటే 31 విభాగాలలో ఉన్నాయండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరియు ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, ఎవరైతే నీడ్ కోసం జాబ్ నీడ్ ఉందో వారందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఏవైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా దానికి రివర్ట్ చేస్తాను, రిప్లై చేస్తాను. నౌ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.